హాయ్ అండి. చూడండి, మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసేటప్పటికి మన వేరుశనగ పకోడీ అండి. శనక్కాయ పప్పుతో కలిపి చేసిన పకోడీ. ఇది మనం ఎక్కువగా స్వీట్ షాపుల్లోనే చూస్తుంటాము. బూందీతో పాటు ఇవి కూడా మనం ఇంట్లో ట్రై చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించాం. ఎందుకంటే ఎక్కువ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ అది ఇదని. కానీ మన ఇంట్లో మనం ఈజీగా తక్కువ కాస్ట్తో ఇంటిల్లపాది తృప్తిగా తినొచ్చు. ఇది ఎలానో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. అందరూ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్? ఈరోజు మనం క్రిస్పీగా కరకరలాడే వేరుశనగ పకోడీ. మనం ఎక్కువ స్వీట్ షాపులో అట్లనే చూస్తుంటాము. మన ఇంట్లో తయారు చేసుకోవడానికి ట్రై చేయం. ఏముందబ్బా, ఇంత కష్టం ఎందుకో, పావు కిలో కొనుక్కొచ్చుకుని సరిపోద్దిగా అనుకుంటాం. కానీ ఆ పావు కిలోకే మనం కేజీ వేసుకోవచ్చు మన ఇంట్లో. అంత తక్కువ కాస్ట్తో ఇంటిల్లపాది తృప్తిగా. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కదా, మనం తినండి కూడా బాగా టేస్టీగా ఉంటాయి. అందుకు ఈజీగా మనం మన ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాము. అదే క్వాంటిటీతో శనగపిండి తీసుకుంటున్నాము. ఈ 2 కప్పులు లెవెల్గా పెద్ద కప్పులో వేరుశనగ విత్తనాలు పచ్చి తీసుకున్నాము. పచ్చి అయితే మనకి శనక్కాయ పకోడీ అనేది బాగా నూనెలో ఎగిద్ది కాబట్టి టేస్టీగా ఉంటుందండి. వేయించిన పప్పు పెట్టుకోమాకండి, అది తుప్పు వాసనగా ఉంటాయి. పచ్చిపప్పు అయితే మనకి మంచి రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము, ఒక హాఫ్ స్పూను. సాల్ట్ వేసుకుంటున్నామండి, రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లోకి వచ్చేటప్పటికి కొంతమంది ఇది కొద్దిగా వేయగానే ఉప్పు కసం అవుతుందండి. అందుకని చూసి వేసుకోవాలి, మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ స్పూను కారం వేసుకుంటున్నామండి. దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నామండి. మొత్తం మిక్స్ చేసుకుంటున్నామండి. ఎంత బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి పకోడీ ఎంత టేస్టీగా ఉంటుందండి. మనం స్టోర్ చేసుకొని హాట్గా తినొచ్చు. వచ్చేది వర్షాకాలం కాబట్టి మనకి బాగా తినడానికి టైంపాస్కి బాగా పనిచేస్తుంది. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ తినొచ్చండి. బాగా టీవీ చూస్తా కానీ మన టైంపాస్కి. ఇదే మనం షాపులో కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. ఇది మనం ఈజీగా మన ఇంట్లోనే తక్కువ కాస్ట్తో ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. బాగా గట్టిగా కలిపేసుకోవాలండి. ఈలోపు మనం పిండి కలిపేసుకున్నామండి. చూడండి ఎట్లా ఉందో గట్టిగా. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని దానిలో తగినంత నూనె పోసుకుంటున్నాము. శనక్కాయ పకోడీకి సరిపడ్డ నూనె. కొద్దిగా నూనె కాగేదాకా వెయిట్ చేద్దాం.
నూనె కాగిందండి, ఒక్కసారి చూడండి. ఇలా విడివిడిగా వేసుకోవాలండి. ఆ శనగకాయ పప్పులు అనేవి విడివిడిగా మనం ఇట్లా రాలుపుకోవాలి, ముద్దలాగా వేయకూడదు. మనం ఎంత పలసంగా వేసుకుంటే పప్పు అంత బాగా వేగుతుంది. మంట వచ్చేటప్పటికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు విత్తనం బాగా వేగుతుంది. హైలో పెట్టుకోమాకండి, హైలో పెట్టుకుంటే పైన రంగు వచ్చేసింది, లోపల వచ్చేసేటప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇవి ఎంత వేగితే అంత బాగా టేస్టీగా ఉంటాయి, మనకి కరకరలాడుతూ ఉంటాయి. పకోడీ వేగిందండి, ఒకసారి చూడండి, నూనె తేటగా అయింది మనకి, ఆ బుడగలు అనేది పోయి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో. దీనికల్లా శనగపిండి కావాలి వద్దు అనుకున్నాడు స్కిప్ చేసుకోవచ్చు అండి, బియ్య పిండితో కూడా వేసుకోవచ్చు. బియ్య పిండితో అయితే ఇంకా గట్టిగా బాగా కరకరలాడుతూ ఉంటాయి, శనగపిండితోనేమో కొంచెం స్మూత్గా ఉంటాయి, టేస్టీగా. కొంచెం బాగా కావాలంటే శనగపిండితో వాడుకోవచ్చు, లేదా కరకరలాడితే బాగా తిందాం అనుకునే వాళ్ళు శనగపిండిని స్కిప్ చేసుకొని ఓన్లీ బియ్య పిండితోనే వేసుకోవచ్చు. గోవా వేసుకుందామండి. హాయ్ అండి, ఇదిగోండి మన వేరుశనగ పకోడీ. మ్యాక్సిమం ఒక పావు కిలో ఉంటాయి మనం చేసినవి. పల్లీలండి, పచ్చి పల్లీలతో టేస్టీగా తయారు చేసాం. మీరు వీడియో మొత్తం చూస్తే స్కిప్ చేయకుండా, అప్పుడు స్వీట్ షాప్లో కన్నా స్వచ్ఛమైన క్వాలిటీతో టేస్టీగా ఉండే పల్లీల పకోడీ. ఈజీ ప్రాసెస్, మనం కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. వెరీ టేస్టీగా ఉందండి, కరకరలాడుతున్నాయి, మీకు మైక్ సౌండ్ వినిపించుంటాయి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు మన వీడియో కంప్లీట్ అయింది. ఒక్క లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఎవరికైనా సరే షేర్ చేసుకోండి. మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. రుద్ర, శారద.